హాయ్ హలో వెల్కమ్ టు ఆనందిత ఫ్యాషన్స్ వీలాగ్స్. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గా. ఈరోజు నేను మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే మా ఇల్లు ఎలా ఉంటుందో వీడియో ద్వారా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా అరేంజ్ చేసుకుంటాను అనేది చూపించేస్తాను. నేనేం పెద్దగా ప్రాపర్గా సర్దలేదండి, ఎలా ఉందో అలా చూపించేద్దామని డిసైడ్ అయిపోయాను ఈరోజు. సో అందుకనే ఇంత ఎర్లీగా నేను మా ఇల్లు చూపించేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా. కార్తీక మాసం కదా, సో ఇంటి ముందు దీపాలు పెట్టాను, అవి కొట్టెక్కేసాయి అనమాట. ఇది మెయిన్ ద్వారం అండి, ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నారు దీనిలో. అండ్ కలశం వచ్చింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వచ్చిందని చెప్పేసి మేము నామాలతో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కొట్టించాము చుట్టూతా. ఇది మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి మనీ ప్లాంట్. ఇట్లా డోర్ చుట్టూతా గ్రీనరీగా ఉండాలని చెప్పేసి నేను ఇట్లా పెట్టేశాను. అండ్ ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. ఇది షూ ర్యాక్ అనమాట. ఇది శానిటైజర్. మా పాప షాంపూ బాటిల్ని క్లీన్ చేసేసి దానిలో శానిటైజర్ ఫిల్ చేసేసి నీట్లీ శానిటైజ్ అని చెప్పేసి ఒక లేబుల్ అంటించి పెట్టింది ఇది. సో ఇది షూ ర్యాక్ అనమాట. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇలాగా ప్లాంట్స్ ఉంటాయి. ఇది హాల్ అండి, దివాన్. అండ్ అక్కడ వినాయకుడిది బొమ్మ ఒకటి కనిపిస్తుంది కదా. ఇక్కడ హాల్లో వచ్చేసి మనకి డోర్ వైపుగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంది ఫోటో ఉంటుంది. ఇది మేము తిరుపతి టూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నాం అనమాట. చాలా బాగుంది, అందరూ చాలా బాగుంది అని చెప్పేసి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఇది మా పాప ఫోటో. మా అక్క వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జస్ట్ క్యాజువల్గా తీసినటువంటి పిక్ మా తమ్ముడు మొబైల్లో. సో అది తను ఇట్లా మాకు తెలియకుండా సర్ప్రైజ్గా ఫ్రేమ్ కట్టించాడు. ఇక్కడ యాక్చువల్గా గృహప్రవేశం అప్పుడు మాకు వాల్ క్లాక్ గిఫ్ట్గా వచ్చింది. దానిలో వచ్చేసి ఫ్యామిలీ ఫొటోస్ పెట్టాము. ఇక్కడ టీవీ యూనిట్కి పైన ఇట్లా వచ్చింది కదా మనకి చిన్న స్టోరేజ్ బాక్స్ లాగా. దానిపైన వచ్చేసి నేను ఇట్లా ప్లాంట్ పెట్టాను. మీకు చూపించాను కదా బాటిల్స్ది వీడియోలో, మీరు చూసే ఉంటారు. ఇది మనీ ప్లాంట్ అనమాట. అండ్ ఇది దీపావళికి మేము ఇట్లా లైట్స్ తీసుకొచ్చి ఇలా పెట్టేసాము వరుసగా ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నటువంటి పాట్స్లో ఒక పాట్కి ఇలా పెయింట్ వేసేసి అందులో నెమలి పింఛం పెట్టి పెట్టేశాను. అండ్ ఇది కూడా మీకు చూపించాను నేను చేసినటువంటి ఆర్ట్ అని చెప్పేసి బాటిల్తో. ఇది రాధాకృష్ణులు. ఇది కూడా నా ఆర్ట్ అని చెప్పేసి చూపించాను నేను ఏం చేశాను ఇది ఒక వీడియోలో. ఇవి నేను పాట్స్కి చేసినటువంటి పెయింటింగ్. ఇది బుద్ధ, హ్యాండ్లో ఉండేసి బుద్ధ అనమాట. కొంచెం ఇంట్లో ప్లెజెంట్గా ఉంటుందని చెప్పేసి బుద్ధ బొమ్మలు ఉంటే ఎక్కడో విన్నాను. సో అది ఒకటి 2 పర్చేస్ చేసాము. 2 ఉంటాయి హాల్లో. ఇది నేను చేసినటువంటి ఇంకో భయంకరమైన క్రాఫ్ట్ అనమాట. జస్ట్ బ్యాంగిల్కి ఇట్లా చేసేసి చిన్న హ్యాంగింగ్ లాగా చేశాను. పిస్తా షెల్స్ ఇట్లా దారానికి థ్రెడ్కి గ్లూ స్టిక్తో స్టిక్ చేసేసి. ఇది వచ్చేసి ఫ్లవర్ అండి, ఫ్లవర్ పాట్. ఇట్లాంటివి 2 కలిపి 50 రూపీస్కి వస్తుంటే తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం అనమాట. సో చాలా రీజనబుల్ అనిపించింది. ఇది టీవీ.
మనకి హాల్ అంతా కూల్గా ప్లెజెంట్గా ఉండాలని చెప్పేసి హరిబరీగా ఉండే కలర్స్ ఏం సెలెక్ట్ చేయకుండా పీస్ఫుల్గా ఉండే కలర్ వైట్ కాబట్టి ప్లెజెంట్గా ఉంటుందని చెప్పేసి లైట్ కలర్ ప్రిఫర్ చేసాము. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఇక్కడ స్టోరేజ్ బాక్స్కి ఓపెన్ పెట్టామన్నమాట. ఇట్లా లోపల స్టోరేజ్ వస్తుంది. ఇట్లా 4 పోల్స్ లాగా పెట్టించాము. లైట్ కలర్కి డార్క్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇది ప్రిఫర్ చేసాము. యాక్చువల్గా ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది సైక్లింగ్ చేసేది అది స్టడీ రూమ్లో ఉండాలి. బట్ అక్కడ పీఠం పెట్టడం వల్ల మేము హాల్లోకి షిఫ్ట్ చేసాం దీన్ని. ఇంకా ప్లాంట్స్ ఇలా వచ్చేస్తే ఇది దేవుడు కదండి. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి, అది టైల్స్ లోనే వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం సామాన్ ఉన్నాయి. ఏంటి అని చూస్తున్నారా, యాక్చువల్గా శబరిమల ట్రిప్ ప్లాన్ ఉంది కదా, దానికి తీసుకెళ్లాల్సినటువంటి వస్తువులన్నిటినీ ఆల్రెడీ ప్యాక్ చేసేసి ఒక సైడ్కి ఇట్లా పక్కకు పెట్టేసాం అనమాట. ఈస్తర్లు, ఇంకా గ్రాసరీస్, వండుకోవడానికి స్వయం పాకం కదా ట్రిప్లో, సో వండుకోవడానికి కావాల్సినటువంటి గిన్నెలు అన్నీ ఒక పక్కకు పెట్టాము గుర్తు కోసం, మళ్ళీ హడావిడి అవ్వద్దని చెప్పేసి. ఈ దేవుడి గది వైపు నుంచి ఇలా వస్తే ఇది స్టడీ రూమ్ యాక్చువల్గా. ఇది ఇక్కడ బాటిల్స్ లో ప్లాంట్స్ ఉంటాయి. ఇది స్టడీ టేబుల్ యాక్చువల్గా. ఇక్కడ అయ్యప్పమాల దీక్ష తీసుకున్నారు కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ పీఠం పెట్టేసుకున్నారు. అందుకని స్టడీ రూమ్ ని ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇక్కడ మనం వర్క్ చేసుకునేటప్పుడు కానీ, ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు కానీ, పిల్లలు అటెండ్ అయ్యేటప్పుడు కానీ మనకి ఇట్లా గ్రీనరీగా ఉండేసి ప్లెజెంట్ గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఎక్కువ ప్లాంట్స్ పెట్టేసాం అనమాట. పైన కూడా స్టోరేజ్ ఇచ్చేసాము. ఇది స్టడీ రూమ్ లోకి ఎంటర్ అవడానికి ముందు ఉండేటువంటి డోర్. మీకు స్కిప్ చేశాను, ఇది నేను చూపించడం. ఒకసారి చూపిస్తాను, మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఇది యాక్చువల్గా స్లైడర్ అనమాట. పాపకి మిక్కీ మౌస్ అండ్ చోటా భీమ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి మేము ఇది కావాలని ఇట్లా పెట్టించాము స్లైడింగ్ డోర్. ఇది స్టడీ రూమ్ వస్తుంది. స్టడీ రూమ్ పర్పస్ అని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరైనా వస్తే గెస్ట్లు ఒక చిన్న బెడ్ కూడా పడుతుంది. బట్ ప్రెసెంట్ ఇది స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాము. ఇవేంటంటే యాక్చువల్గా ఆనందిత ఫ్యాషన్స్ ది రెంట్కు ఉంటుంది కదా ఫ్లాట్, ఆ ఫ్లాట్ వెకేట్ చేయాల్సి వచ్చింది. ఓనర్స్ వస్తున్నారని చెప్పేసి అంతా స్టాక్ క్లియరెన్స్ సేల్ పెట్టేసి సేల్ చేసిన తర్వాత మిగిలినటువంటి వాటిని ఇట్లానే ఉంచేసాము. ఇవి మళ్ళీ ఇప్పుడు ఒక ఫ్లాట్ చూస్తున్నాము, అది ఓకే అయితే అందులోకి షిఫ్ట్ చేసేస్తాము. మళ్ళీ చిన్నగా యాక్టివ్గా బిజినెస్ స్టార్ట్ చేస్తాము ఈ శబరి ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత. ఇక్కడ ఒక మిర్రర్ వచ్చింది చూసారు కదా, ఇది బాల్కనీ అండి, స్టడీ రూమ్ నుంచి ఉన్నటువంటి బాల్కనీ. ఇక్కడ వాషింగ్ మిషన్ అరేంజ్ చేసేసాము. అండ్ ఇవన్నీ ఇంకా బాల్కనీలో ప్లాంట్స్ అన్నమాట. ఇది టర్టిల్ వైన్ ప్లాంట్. ఇక్కడ ఒక సింక్ వచ్చేసింది మనకి బాల్కనీలోంచి.
ఎవరైనా ఒక ఫ్యామిలీ వస్తే గెస్ట్లు ఇక్కడ ఒక బెడ్ పడుతుంది. సో ఇక్కడే పడుకోవడానికి వీలుగా ఉంటుంది ఎవరికైనా. అండ్ ఇక్కడ కన్యాకుమారి వెళ్ళినప్పుడు మేము ఈ మిర్రర్ తీసుకున్నాం అనమాట. 10 years బిఫోర్ అనమాట. ఇది ఈ ఇల్లు తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ డెకరేట్ చేసాము. ఇది బాత్రూమ్ అనమాట, కామన్ బాత్రూమ్. ఇంకా బాల్కనీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇంకొక రూమ్ చూసేద్దాము. మళ్ళీ హాల్లోకి వచ్చేసాము. ఇందాక చెప్పాను కదా ఇక్కడ వినాయకుడిది పెట్టామని. ఇది యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసాము అమెజాన్లో. ఈ వినాయకుడిది ఇది చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది హాల్లో. ఇది వచ్చేసి మా పాప చేసినటువంటి క్రాఫ్ట్ అన్నమాట. చెప్పాను కదా తను చేసినవి ఏవైనా ఎక్కడో ఒక దగ్గర అలా కనిపించేలా పెడుతూ ఉంటానని. ఏదో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పీకేస్తుంది అనుకోండి. అప్పటి వరకు తను చేసిందని చెప్పేసి తెలియడానికి అలా హ్యాంగ్ చేసి పెట్టేశాను. ఇది దివాన్ అనమాట. ఇది వుడ్ వర్క్ చేయించినప్పుడే చేయించాము. ఇది బెడ్ కింద స్టోరేజ్ ఉంటుంది, మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. అండ్ హాల్లో మేము వచ్చేసి ఇంకా ఎక్కువగా డైనింగ్ టేబుల్ కానీ సోఫా కానీ అట్లా ఏమీ యూజ్ చేయాలని లేదు. అందుకని చెప్పేసి ఇలా ఖాళీగా ఉంచుతాము కూర్చోడానికి. లివింగ్ రూమ్ కాబట్టి ఎక్కువ స్పేషియస్గా ఖాళీగా ఉంటుంది మనకని. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది డైనింగ్ టేబుల్ లాగా అండి. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే పెట్టడానికి. మాకైతే డైనింగ్ టేబుల్ పెద్ద అలవాటు లేదు అసలు. సో మేము అది వద్దనుకున్నాము మా ప్లాన్లో. అందుకని చెప్పేసి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కింద కూర్చొని చేయడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి భోజనం వాళ్ళకి ఇట్లా 2 chairs పట్టేలాగా ఇంక ఇట్లా ప్లాన్ చేసాము. ఇది ఫోల్డబుల్ అనమాట. మనం ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఫోల్డ్ చేసేస్తే ఇది కిందకి వెళ్ళిపోతుంది మనకి. కింద చూస్తున్నారు కదా ఇట్లా ఇవి క్లిప్స్ ఉంటాయి అక్కడ, అవి ప్రెస్ చేసేసి నొక్కేస్తే కిందకి వెళ్ళిపోతుంది. సో మనకి స్పేస్ కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువ. ఇది వచ్చేసి కుక్కరీ యూనిట్ అనమాట హాల్లో. ఇక్కడ కూడా ఒక దివాళీ ల్యాంప్ పెట్టాము, లైట్స్ పెట్టాము. చూస్తున్నారు కదా మనీ ప్లాంట్స్ బాటిల్లో. ఇది మా పాప చేసినటువంటి క్రాఫ్ట్ అని చెప్పాను కదా మొన్న బాటిల్స్, దానిలో అదొకటి. అండ్ ఇది ఓవరాల్ గా కుక్కరీ యూనిట్. ఇది ఎక్కువ చక్కగా పాప బొమ్మలు, టాయ్స్ అవన్నీ ఇందులో ఉంటాయి. తను కావాల్సి వచ్చినప్పుడు తీసుకొని ఆడేసుకొని మళ్ళీ అందులో స్టోర్ చేసేస్తుంది. స్టోరేజ్ పర్పస్ బాగా ఉపయోగపడుతుంది. ఇది స్టడీ రూమ్ లో ఉన్నటువంటి స్టడీ చైర్. బట్ కాకపోతే అది ఇంకా ఇప్పుడు అక్కడ ఉండట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. ఓవరాల్ గా ఇదండి హాల్లో లుక్ వచ్చేసి. ఇంకొకటి చూపించడం మర్చిపోయాను. ఇది పాప తిరుపతి వెళ్ళింది 3 years అప్పుడు. తనకి వెంట్రుకలు ఇచ్చిన తర్వాత ఇట్లా ఫోటో తీయించుకుంది. చాలా బాగుంటుంది ఇది చూడడానికి. చాలా మెమరబుల్ మూమెంట్, ఎప్పటికీ గుర్తుండిపోతుంది తనకి. అండ్ ఇంకొక బుద్ధ. ఇది చూస్తున్నప్పుడల్లా మనకి ఇట్లా ప్లెజెంట్ గా మనం మెడిటేషన్ చేసుకోవాలి, మనకి మైండ్ రిలీఫ్ గా ఉంచుకోవాలి అని గుర్తొస్తుందని చెప్పేసి ఇది నేను హాల్లో ఉంచాను. అండ్ ఇది వచ్చేసి మాన్స్టర్ ప్లాంట్ అనమాట. బాటిల్లో హ్యాంగ్ చేశాను. వినాయకుడు. అండ్ ఇది సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎదురుగా ఒక షాప్ లో చూడగానే నచ్చింది, ఇది తీసుకున్నాను. ఇదొకటి. అండ్ ఇంకా హాల్లో ఏమున్నాయి, ఇంకేం లేవు హాల్లో. సో నెక్స్ట్ ఇంకో బాల్కనీలోకి వెళ్ళిపోదాము. నాకు బాల్కనీస్ అంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్గా మొక్కలతో నిండిపోయి ఉంటుంది, ఎప్పుడు ప్లెజెంట్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంత టైర్డ్ అయిపోయి ఉన్నా కానీ ఒక చైర్ వేసుకొని ఇక్కడ కూర్చుంటే మనకు అలా రిలాక్స్డ్ గా ఉంటుంది మైండ్ అనేది. ఎప్పుడు నేచర్ ని చూస్తూ ఉంటే రిలీఫ్ వస్తుంది కదా మైండ్ కి. ఇవి మేము పైప్స్ లో ఇలా కట్ చేసి పెట్టాము, చూస్తున్నారు కదా. కొన్ని పాడైపోయాయి, మళ్ళీ రీప్లాంట్ చేయాలి యాక్చువల్ గా. మొక్కల గురించి కూడా నేను ఒకసారి వీలాగ్ చేస్తాను మీకు.
ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ పెట్టించామన్నమాట. ఇది మిర్రర్ వస్తుంది, ఇక్కడ సింక్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్లోకి వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాము. ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నమాట, చైల్డ్ బెడ్రూమ్. ఇక్కడ లైట్ కలర్ తో చేయించాము వుడ్ వర్క్. ఇది ఫుల్లీ క్లోజ్డ్ రూమ్ లో ఇట్లా యాక్చువల్గా నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఫుల్లీ వెంటిలేటెడ్ అనమాట. అసలు లైట్ అవసరం ఉండదు నైట్ వరకు. సో ఇంకా ఎప్పుడు అలా బ్రైట్ గా కనిపిస్తూనే ఉంటుంది ఇంట్లో, చీకటి అట్లా లేకుండా మబ్బు మబ్బుగా లేకుండా యాక్టివ్ గా ఉంటుంది. అండ్ ఇది నేను చేసినటువంటి ఒక క్రాఫ్ట్ అనమాట, డ్రీమ్ క్యాచర్. ఇది యాక్చువల్గా హాల్లో ఉండేది, అది అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ హ్యాంగ్ చేశాను అనమాట. ఇది బెడ్ అటాచ్ అయి వస్తుంది రూమ్ లో. వుడ్ వర్క్ చేపిస్తున్నప్పుడే ఇంక ఈ రూమ్ లో ఇది చేంజ్ చేసాము. సో ఈ బెడ్ కూడా స్టోరేజ్ ఉంటుంది. మనం బెడ్ లేపితే పైనుంచి ఓపెన్ చేసుకునేలాగనమాట స్టోరేజ్. ఈ టెడ్డీ ఇక్కడ ఎందుకు ఉంది అని చూస్తున్నారా? ఇది మా పాప పుట్టినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చినటువంటి టాయ్ అనమాట. తనకి చాలా చాలా ఇష్టమైంది. దీంతో పాటు ఇంకో చిన్న టెడ్డీ బేర్ ఉంటుంది, అది లోపల ఉంది. ఇది మాత్రం ఇక్కడ పడుకొని ఉంది. ఇక్కడ జస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఒక ఇట్లా 2 డ్రాయర్స్ వచ్చేలాగా పెట్టించాము. మిర్రర్ అన్నమాట. ఇక్కడ వాల్ క్లాక్. ఇక్కడ జస్ట్ హ్యాంగ్ చేసుకోవడానికి డోర్ కి వెనుక ఇట్లా కొట్టించాము. మనకి వెనక డోర్ వెనక అయితే కనిపించవు కదా ఏమన్నా హ్యాంగ్ చేసుకున్న రూమ్ లో. సో ఇవన్నీ స్లైడర్స్ చేయించామన్నమాట. మెయిన్వి స్లైడర్స్ అయితే మనకి ఓపెన్ చేసుకున్నా ఎక్కువ స్పేస్ అవసరం ఉండదు కదా, బెడ్ కొంచెం అటున్నా మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి స్లైడింగ్ డోర్స్ విత్ సాఫ్ట్ క్లోజర్ తో పెట్టించాము. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చేస్తున్నాను. దానికన్నా ముందు ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బుద్ధ బొమ్మ పెట్టాలన్నది ప్లాన్ అనమాట. కానీ మేము కరోనా వచ్చేసింది కదా, ఇక్కడికి వచ్చేసిన తర్వాత లాక్డౌన్ అని చెప్పేసి షాపింగ్స్ ఏం లేక ఇట్లా ఉన్న వాటితో డెకరేట్ చేసేసాము. ఇది మిర్రర్స్ అనమాట, ప్లాస్టిక్ మిర్రర్స్. యాక్చువల్గా గ్లాసీ మిర్రర్స్ కూడా ఉంటాయి, ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్. ఇది అమెజాన్ లో ఆర్డర్ పెట్టాము. ఇది ఇలాగా లుక్ కోసం ఇట్లా డెకరేట్ చేసాము ఇక్కడ. అండ్ ఇది వినాయకుడు. ఇది మేము సనత్ నగర్ లో తీసుకున్నాం అనమాట, చాలా బాగుంటుంది వినాయకుడు. అండ్ ఇది మేము చేసినటువంటి క్రాఫ్ట్స్ చెప్పాం కదా వీడియోలో, ఇది ఒక క్రాఫ్ట్. ఇది వచ్చేసి కేక్ కటింగ్ బోర్డు ఉంటుంది కదా, కింద సపోర్ట్కి వస్తుంది కదా కేక్ది అడుగున బోర్డు, దానికి ర్యాప్ చేసి చేసామన్నమాట ఇది. అండ్ బాటిల్లో ఫ్లవర్స్. ఇది పాప చేసింది. ఇంకొక బుద్ధ ఉన్నాడు ఇక్కడ, ఇది పాప చేసింది ఆర్ట్. అండ్ ఇవి పాపవి చిన్నప్పుడు కొంచెం మెమరబుల్ అని చెప్పేసి అలా ఉంచేసింది. అండ్ ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళిపోదాం. కిచెన్ లోకి వద్దు, ఆగుదాం. మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మా పాప కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసి లైట్స్ వేసుకుందండి తన క్లాస్ అటెండ్ అవడానికి. ఇది హాల్లోకి ఎదురుగా వస్తే ఇది బెడ్ అన్నమాట. అండ్ ఆ బ్యాగ్ ఏంటని చూస్తున్నారా? మేము శబరిమల ట్రిప్ ప్లాన్ ఉంది కదా, అన్ని సర్దుకొని రెడీగా పక్కకు పెట్టుకున్నానండి. ఇంకా 2 days ఉంది కదా, హరీబరీ అవుతుందని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి స్నేక్ స్టైల్లో ఉన్నటువంటి వుడెన్ ర్యాక్స్ లాగా పెట్టించామన్నమాట. ఇది పాప పెన్సిల్స్ ఇక్కడ పెట్టుకుంది ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి దీనికి ఒక చరిత్ర ఉందండి. ఇది మెట్రోలో తీసుకున్నాను నేను. యాక్చువల్గా డస్ట్బిన్ గా వాడదామని తీసుకున్నాను. చాలా బాగుంది కదా, దీన్ని డస్ట్బిన్ గా వాడడం ఎందుకని చెప్పేసి పనికిరాని డబ్బాల్ని డస్ట్బిన్స్ గా పెట్టేసి దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. దీనిలో చిన్న చిన్న ఐటమ్స్, కార్డ్స్, టాబ్లెట్స్, మెడిసిన్, అట్లాంటి బిల్స్ వేసుకుంటాం, ఏసీ రిమోట్ అట్లాగా. అండ్
ఇది మా హస్బెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది, ఎప్పుడో 10 years బ్యాక్ ఇచ్చింది, అలా గుర్తుగా దాచుకున్నాను. అండ్ ఇందా చూపించాను కదా హాల్లో రోజ్ అని చెప్పేసి, ఇది ఇంకొక రోజ్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ అప్పుడు ఫోటో. నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్. ఇది డోర్ వెనక వస్తుందండి, స్పేస్ కన్జ్యూమ్ అవ్వకూడదు అని చెప్పేసి, డోర్ వెనక ఎలాగో ప్లేస్ వేస్ట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చేయించాం అనమాట. దీనికి 2 racks వచ్చేసి ఒక డోర్ ఉంటుంది. స్టడీ రూమ్లో పీఠం ఉంది కదా, అందుకని చెప్పేసి పాప ఇక్కడ ప్రిపేర్ అవుతుంది, ఇక్కడ క్లాస్ అటెండ్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఇది వచ్చేసి ఒక ర్యాక్ లాగా ఉంటుంది. దీన్ని ఏం చేసామంటే దీని మీద కుషన్ పెట్టించేసి ఒక సోఫా లాగా అరేంజ్ చేసాం అనమాట. ఇక్కడ విండో వస్తుంది కదా, ఎప్పుడైనా కూర్చుంటే చక్కగా ప్లెజెంట్గా ఉంటుంది గాలి వస్తూ. ఇది నిన్న వీడియో చేసాం కదా ఒకటి, అది సెటప్ అండి ఇక్కడ. అది ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్ కిచెన్ అంతా డార్క్ కలర్ పెట్టించాము. ఇది ఇక్కడ వాష్ ఏరియా అటాచ్డ్ వస్తుంది. ఇక్కడ మనకి యాక్చువల్గా ఉన్నటువంటి లైటింగ్ క్లోజ్ అయిపోకుండా ఉండడానికి మళ్ళీ గోడ వచ్చేసి డోర్ వస్తే డార్క్ అయిపోతుంది అని చెప్పేసి, వెంటిలేషన్ తగ్గిపోతుందని ఇట్లాగా వాష్ ఏరియా కామన్ గా పెట్టించాము. ఇక్కడ ఇది వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ సెట్ చేయించాము. సో వేస్ట్ వాటర్ అనేది ఇక్కడ ఒక బకెట్ లోకి పెట్టేసాము. వేస్ట్ వాటర్ ని బాల్కనీస్ కడుక్కోవడానికి, బాత్రూమ్స్ కడుక్కోవడానికి కానీ ఇంకా గిన్నెలు వాష్ చేసుకోవడానికి వాడుకుంటా ఉండొచ్చు అని చెప్పేసి, వేస్ట్ చేయడం ఎందుకు వాటర్ అని ఇట్లా సెటప్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇక్కడ మాది వెరైటీగా కిచెన్ లో ఉంటాయి కీ చైన్స్ అంటే కీస్. ఇది వచ్చేసి మేము తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి ట్రిప్ లో ఇట్లాగా మా అందరి పేర్లతో ఇట్లా కీ చైన్స్ చేయించామన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇదొక లాకెట్ అనమాట, చైన్ది. దాన్ని కీ చైన్ కి పెట్టేసాము ఇట్లాగా. ఇవి చిన్న చిన్న ఇట్లాంటి వేస్ట్ కార్డ్స్. సో వీటితో ఏదన్నా చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కిచెన్ ఓవరాల్ లుక్ అంతా కవర్ చేసానో లేదో తెలియదు కాబట్టి, ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ కి ఫొటోస్ అనమాట మ్యాగ్నెట్స్ తో. ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్, అత్తయ్య, మామయ్య అండ్ రాజా. నాకు మా ఇంట్లో బాగా నచ్చేది కిచెన్ కూడా అండి. చాలా లైట్నింగ్ వస్తూ చక్కగా విశాలంగా ఉంటుంది. ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇక్కడే కాబట్టి గ్రైండర్ అండ్ ఓవెన్ కూడా బయట ఇలా ఓపెన్ గా ఉంటాయి. ఇదే మా హోమ్ టూర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కమెంట్ రూపంలో మీ సజెషన్స్ అండ్ సూచనలు ఏమైనా ఉంటే మాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.